హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఉన్న అంశాలు ఏంటి అనేవి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అదే టాపిక్లో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్ టైప్స్ ఏంటి, అలాగే ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్, నివారణ మరియు ఉపశమనం, ఈ రెండు అంశాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్లుగానే డిజాస్టర్ అనేది 2 టైప్స్ అనేవి మనం చెప్పుకున్నాం. బేసికల్గా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, అలాగే నేచురల్ డిజాస్టర్స్ అని చెప్పుకున్నాం. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే విపత్తులు, ప్రకృతి సహజంగా సంభవించే విపత్తులు అవన్నీ కూడా నేచురల్ డిజాస్టర్లకు వస్తాయి. ఇక్కడ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మనిషి చేసే చర్యలు, ప్రతి చర్యల వల్ల సంభవించే ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనుకున్నాం. లాస్ట్ క్లాస్లో దీని గురించి కొన్ని ఇమేజెస్ కూడా మనం చూడడం జరిగింది. అసలు నేచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటో 4-5 ఎగ్జాంపుల్స్తో, అలాగే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటో 4-5 ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది. సో వాట్ ఈజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవడం కోసం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇందులో విపత్తు రకాలు ఎన్ని రకాలుగా సంబంధించడానికి అవకాశం ఉంటుంది, దేన్ని మనం డిజాస్టర్గా చెప్పుకుంటున్నాం అనేది డీటెయిల్గా చెప్పుకుందాం. చూడండి, నేచురల్ డిజాస్టర్ అంటే ఇందులో మధ్య దీన్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి మెటీరియలాజికల్ డిజాస్టర్, అలాగే జియోలాజికల్ డిజాస్టర్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఆర్ బయోలాజికల్ డిజాస్టర్. అంటే ప్రకృతి వైపరీత్యాలని, విపత్తుల్ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడేవి మ్యాన్ మేడ్ డిజాస్టర్గా డివైడ్ చేస్తే, అందులో మళ్ళీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడేదాన్ని 3 రకాలుగా డివైడ్ చేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెటీరియలాజికల్ దాంట్లో ఏమొస్తున్నాయి, ఫ్లడ్స్, సైక్లోన్స్, హరికేన్స్, తుఫాన్, స్నో స్టార్మ్, థండర్ స్టార్మ్, డ్రాట్స్, హాట్ అండ్ కోల్డ్ వేవ్స్, ఇవన్నీ కూడా మెటీరియలాజికల్ అంటే ప్రకృతి డిజాస్టర్స్, నేచురల్ డిజాస్టర్స్ ఇవి. వీటిని ఫస్ట్ కేటగిరీలో డివైడ్ చేసి చెప్పడం జరిగింది. రెండవది జియోలాజికల్ అంటే ఎర్త్క్వేక్, వాల్కనిక్ ఇరప్షన్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీ, డిబ్రీ అండ్ మడ్ ఫ్లోస్, ఇవన్నీ కూడా ఇందులో జియోలాజికల్ డిజాస్టర్లో మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఆర్ బయోలాజికల్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఓజోన్ డిప్లేషన్, సోలార్ ఫ్లేర్, అలాగే ఎపిడమిక్, ప్లేగు, ఇవన్నీ కూడా నేచురల్ డిజాస్టర్లు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇందులో కొన్ని చూడండి, మెటీరియలాజికల్లో మీకు అందరికీ ఐడియా ఉన్నదే, ఫ్లడ్స్, వరదలు, తుఫానులు, హరికేన్స్, ఇవి కూడా తుఫానులు, సముద్రంలో సంభవించే తుఫానులు, అలాగే స్నో స్టార్మ్, మంచు తుఫానులు, అలాగే థండర్ స్టార్మ్, విపరీతమైన వేడి కారణంగా వచ్చేవి, అలాగే డ్రాట్స్, కరువు కాటకాలు, కోల్డ్ అండ్ హాట్ వేవ్స్ అంటే అతి శీతల పవనాలు లేదా వేడి పవనాలు. అలాగే జియోలాజికల్ ఇవి తెలుసు మనకు అందరికీ, ఎర్త్క్వేక్, వాల్కనిక్ ఎర్త్క్వేక్, ల్యాండ్ స్లైడ్స్, సునామీ, డెబ్రీస్ అండ్ మడ్ ఫ్లో. ఇక్కడ తెలియని మీకు ఏంటంటే చెత్తను ఎక్కువగా దగ్గర పోగు చేయడం వల్ల వచ్చే ప్రమాదం, అలాగే మడ్ ఫ్లో, బురద ఫ్లో అవటం వల్ల కూడా వచ్చే ప్రమాదం. అలాగే ఎన్విరాన్మెంటల్ అండ్ బయోలాజికల్, ఇందులో గ్లోబల్ వార్మింగ్ తెలుసు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఓజోన్ డిప్లేషన్ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. అలాగే సోలార్ ఫ్లేర్, ఎపిడమిక్, ప్లేగు, ఇవన్నీ మనకు తెలుసు. ఇక్కడ ఎపిడమిక్ గురించి మనకి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే పాండమిక్ అనే దాని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. పాండమిక్ అంటే తెలుసు, ప్రపంచం మొత్తం కూడా ఎంటైర్ గ్లోబ్ సఫర్ అయితే దాన్ని పాండమిక్ సిచ్యువేషన్ అంటాం. అదే కరోనా టైంలో చాలా సందర్భాలు ఇది పాండమిక్ సిచ్యువేషన్ అన్నామంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచం మొత్తం ఎంటైర్ గ్లోబ్ సఫర్ అవటాన్ని పాండమిక్ సిచ్యువేషన్ అంటాం. ఇది ఎపిడమిక్ సిచ్యువేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక పర్టికులర్ ప్రాంతానికి, పర్టికులర్ ఏరియాకి సంబంధించింది అనమాట. సో ఆ ఏరియాలోనే నష్టం జరిగితే దాన్ని ఎపిడమిక్ సిచ్యువేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హుదూద్, మనం ఏదో చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ అని చెప్పేసి, హుదూద్ అని చెప్పి దాని అర్థం ఏంటి, అది విశాఖపట్నం మాత్రమే ఎక్కువగా నష్టాన్ని సంభవించడం జరిగింది. ఈ సిచ్యువేషన్ అంటే ఎక్కడెక్కడైతే సునామీ సంభవించిందో ఆ ప్రాంతాలకు మాత్రమే, ప్రపంచం మొత్తం కాదు. ప్రపంచం మొత్తం అయితే పాండమిక్ అంటాం మనం.
ఇక్కడ చూడండి మళ్ళీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అండి. ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఇందాక మనిషి చేసే చర్యలు ప్రతిచర్యలు వాళ్ళని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మీకు డీటెయిల్గా అర్థమవుతుంది చూడండి. టెక్నాలజికల్ అంటే ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ కావచ్చు, స్ట్రక్చర్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఎక్స్ప్లోజన్స్ కావచ్చు, ఫైర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అంటే మనిషి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతను ఆ టెక్నాలజీని వాడే క్రమంలో జరిగే నష్టాలు. ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రహదారిలో జరిగే ప్రమాదాలు, షిప్ సముద్రాల్లో జరిగే ప్రమాదాలు, ఎయిర్లో జరిగే ప్రమాదాలన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్లోకి వస్తాయి. అలాగే స్ట్రక్చర్ ఫెయిల్యూర్ అంటే అపార్ట్మెంట్ బిల్డింగ్లు మొత్తం కూలిపోవడాలు, అలాగే బ్రిడ్జెస్ కూలిపోవడాలు, ఇవన్నీ కూడా స్ట్రక్చర్ ఫెయిల్యూర్లోకి వస్తాయి. ఎక్స్ప్లాయిజన్స్ అంటే ఉపద్రవాలు, పేలుళ్ళు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫైర్స్, చాలా సందర్భాల్లో మనం చూస్తున్న ఫైర్ యాక్సిడెంట్ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా టెక్నాలజికల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఇండస్ట్రియల్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే కెమికల్ స్పిల్స్, రేడియేషన్, పాయిజనింగ్, గ్యాస్ లీక్స్. ఇక ఆల్రెడీ మనం ఈ మధ్యకాలంలో మనం తెలుసుకున్నాం, ఇక్కడ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్. సో అది ఇలాంటి దాంట్లోకి వస్తుంది, ఇండస్ట్రీ దాంట్లో. అలాగే కెమికల్ స్పిల్స్, స్టీల్ ప్లాంట్లో జరిగే సంబంధించిన ప్రమాదాలు, రేడియేషన్, ఓవర్ రేడియేషన్ లీకేజ్ వల్ల సంబంధించిన ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా, అంటే వీటిని మనం ఇండస్ట్రియల్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటాం. అంటే ఇటువంటి యాక్సిడెంట్ అన్నీ కూడా ఈ పరిశ్రమ రంగాల్లో చూస్తుంటాం అన్నమాట. నెక్స్ట్ వార్ఫేర్ అంటే ఏంటవి యుద్ధాలు, టెర్రరిస్టులు చేసే యాక్టివిటీస్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మత సంఘటనలు కావచ్చు, ఘర్షణలు కావచ్చు, అలాగే సివిల్ అన్రెస్ట్ అంటే శాంతి లేకపోవడం, శాంతి భద్రతలు లోపించడం అంటే మనం చూసారా అవి. అలాంటి సందర్భాల్లో జరిగే నష్టం. అంటే ఇక్కడ మీకు ఈ నేచురల్ డిజాస్టర్స్ అని కావచ్చు, లేదా ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని కావచ్చు, ఇక్కడ మూడు కేటగిరీలు డివైడ్ చేసి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల మనకి ఏంటి జరుగుతుంది, దే రకంగా మనం దాన్ని విపత్తుగా గుర్తించామంటే దానికి కారణం ఒకటే, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ప్రకృతిని అయితే నేచర్ని డ్యామేజ్ చేయటం. ఏ ఇన్సిడెంట్ వల్లనే జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా సరే దానివల్ల ఈ ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది, అలాగే ప్రకృతి నశించిపోవడానికి, క్షీణించిపోవడానికి, ప్రకృతి నష్టం సంభవించడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇవి బ్రీఫ్గా టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేటట్లు సింపుల్గా మనం మాట్లాడుకునే దీంట్లో మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. ఏంటది? నేచురల్ డిజాస్టర్స్ అంటే ఎర్త్ క్వేక్ కానీ, వాల్కనో కానీ, సునామీ అంటే రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఇందాకను నేచురల్ డిజాస్టర్లో మూడు డివైడ్ చేసి చెప్పుకున్నాం కదా, అలా కాకుండా ఒకే దీంట్లోకి వస్తే అలా ఏంటేంటి వస్తున్నాయి అనేది. ఎర్త్ క్వేక్, వాల్కనో, సునామీ, సైక్లోన్, ఫ్లడ్, డ్రాట్, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచి అండ్ థండర్ అండ్ లైట్నింగ్. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటవే. వర్షాకాలంలో సంభవించే ఉరుములు, మెరుపులు ఏవైతే ఉంటాయో వాటిని థండర్ అండ్ లైట్నింగ్స్ అంటాము. ఈ సమయంలో జరిగే వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయి, ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ నేచురల్ డిజాస్టర్లోకి వస్తాయి. మ్యాన్ మేడ్ డిజాస్టర్లోకి వచ్చేసరికి సేమ్ ఫైర్, బిల్డింగ్ కొలాప్స్ అయిపోవడం, ఇండస్ట్రియల్ హైజార్డ్స్, ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, స్టాపిడ్ అంటే తొక్కుకోవడం, మనుషులు తొక్కుకోవడం, టెర్రరిస్ట్ అటాక్, ఇవన్నీ కూడా ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి డిజాస్టర్లో ఉన్న రకాలు. అక్కడ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి చెప్పుకున్నాం, ఇక్కడేమో టోటల్గా అన్నిటిని కలిపి రెండు రకాలుగా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కామన్ నేచురల్ డిజాస్టర్స్. జనరల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నవి ఎలా ఉంటాయంటే, ఇక పిక్చరల్ రిప్రజెంటేషన్ వల్ల ఏంటంటే అక్కడ మనం చెప్పేసాము సునామీ, వాల్కనోస్, టోర్నడోస్ అని చెప్పేసి. అవి చెప్పింది అది కరెక్టే, అది లేకపోతే అవి ఎలా ఉంటాయనేది మనకు అవకాశం ఉంది కాబట్టి. ఎర్త్ క్వేక్ అంటే ఈ విధంగా భూకంపాలు రావడం అనేది జరుగుతుంది, జనరల్గా మనం చూస్తుంటాము. అంటే భూమి విడిపోవడం, ఆ ప్రదేశంలో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాల్కనోస్ అనేవి ఈ రకంగా ఉంటాయి. అలాగే సునామీ, సముద్రం భూభాగంలో వచ్చే మార్పుల కారణంగా ఫ్లో అనేది పెరిగిపోయి వాటర్ అంతా కూడా పైకి వచ్చేయటం అనమాట. దాన్నే సునామీగా మనం. అలాగే ల్యాండ్ స్లైడ్స్,
అంటే కొండ చర్యలు విరిగి పడిపోవడం, కింద పడిపోవడం, ల్యాండ్ స్లైడ్స్ అంటారు దీన్ని మనం. హరికేన్స్ సముద్ర భాగంలో వచ్చే ఈ తుఫాన్లు ఇవి కూడా. అలాగే టోర్నడోస్ సుడిగుండాలు, ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా మనం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లడ్స్, డ్రాట్స్ ఇవన్నీ కూడా కామన్ నేచురల్ డిజాస్టర్స్. నెక్స్ట్ వీటి తర్వాతను మ్యాన్ మేడ్ ఏవైతే మనం చెప్పుకో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్లో కూడా మనకి ఏదైతే అక్కడ మెన్షన్ చేసాం కదా, చెప్పుకున్నాం కదా, ఈ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు, ఏవియేషన్ యాక్సిడెంట్లు కావచ్చు, లేదా షిప్పుల యాక్సిడెంట్లు కావచ్చు, ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోవడం గురించి చెప్పుకున్నాం. బిల్డింగ్ కొలాప్స్ అయిపోవడం, అలాగే బ్రిడ్జెస్ కొలాప్స్ అయిపోవడం, ఫైర్ యాక్సిడెంట్లు. ఆ మధ్యకాలంలో సంభవించిన యాక్సిడెంట్ ఏంటి, మన పైనుంచి ర్యాకెట్ ల్యాండ్ అయ్యే క్రమంలో జరిగే యాక్సిడెంట్లు కావచ్చు, ఈ ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్గా మనం చెప్పుకుంటాం. జస్ట్ ఇమేజ్ ఏంటంటే మనకు ఒక ఐడియాని క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ ఏం చెప్పుకున్నాం, సంభవించిన నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పుకున్నాము. దీన్ని పిక్చర్ రకంగా మనం ఒకసారి చూస్తే ఇటువంటి నష్టాలు సంభవించడానికి అవకాశం ఉంటుందా అనేది మనకు ఒక ఐడియాని మన మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం కోసం ఇమేజ్ మనకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఈ టాపిక్లో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే టైప్స్ అయిపోయిన తర్వాతను మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్. మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్ అంటే ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్లో 4 ఉంటాయని చెప్పాం, 4 స్టేజ్లు ఉంటాయని చెప్పాం. ఒకటి ప్రివెన్షన్, మిటిగేషన్, రికవరీ, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్, 5 ఉంటాయి. ఈ 5లో ఏంటంటే మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్ అంటే మిటిగేషన్ ప్రివెన్షన్ కూడా ఆల్ ఓవర్గా ఒకే మీనింగ్ వచ్చేవి. అంటే ఉపశమనం, నివారణ. అంటే మీకు తెలుగులో చూడండి, ఉపశమనం అంటే నివారణ, రెండింటి కూడా తగ్గించడం అనేది దాని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ అంటే ఏంటంటే అసలు రాకుండా ఉండటానికి ఏమైనా చర్యలు ఉంటే వాటిని తీసుకోవడాన్ని ప్రివెన్షన్ అంటాం మనం. అసలు రాకుండా ఉండడం కోసం కంట్రోల్ చేయడానికి ఏమైనా మన దగ్గర ఆప్షన్ ఉంటే కనుక దాన్ని ప్రివెన్షన్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఉపశమనం అంటే మిటిగేషన్. మిటిగేషన్ అంటే ఏంటంటే రావటాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు, ఒకవేళ వస్తే తీవ్రత స్థాయిని తగ్గించడం కోసం, నష్ట తీవ్రత కావచ్చు, ఆ ప్రమాద స్థాయి తీవ్రత కావచ్చు, దాన్ని తగ్గించాలనుకుంటే చేసే చర్యలన్నింటినీ మనం ఉపశమనంలో మిటిగేషన్లో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. మిటిగేషన్ యాక్టివిటీస్ అవి, ప్రివెన్షన్ యాక్టివిటీస్, అలాగే మిటిగేషన్ యాక్టివిటీస్. నివారణ అంటే మానవ చర్య లేదా ప్రకృతి వైపరీత్యాలు, విపత్తు లేదా అత్యవసర పరిస్థితులకు గురి కాకుండా చూసుకోవడం, అది దాని అర్థం. అంటే పెద్దవి కాకుండా చూడటం అనమాట. నెక్స్ట్ ఉపశమన ప్రయత్నాలు విపత్తులుగా అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి లేదా అవి సంభవించినప్పుడు ప్రభావం తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది మిటిగేషన్ అంటే. మిటిగేషన్ ఏం చేస్తుందంటే తగ్గించడం కోసం అవకాశం ఉంటుంది. నివారణ వల్ల ఏంటంటే చిన్నవి కూడా పెద్దవి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మిటిగేషన్ ఏంటంటే జరిగేటప్పుడు తీవ్రత స్థాయిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నివారణలో మనం పూర్తిగా రాకుండా కంట్రోల్ చేయలేము, కానీ వచ్చిన దానివల్ల అంటే చిన్న స్థాయిలో, తక్కువ స్థాయిలో పోయేటట్లు, అంటే వీళ్ళంత వరకు నష్టాన్ని తగ్గించడం కోసం అది కూడా. అందుకే రెండింటిని కూడా సినోనిమ్స్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అంటే పర్యాయ పదాలుగా చెప్పుకోవడం జరుగుతుంది, కానీ చిన్న వేరియేషన్ అనేది ఈ 2 పదాల అర్థాల్లో ఉంది, అది మనం గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనం ఏవైతే చెప్పుకున్నామో వాటిని ఇక్కడ ఈ సైకిల్ రూపంలో చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఇది. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, మిటిగేషన్ అండ్ ప్రిపరేషన్. ఇక్కడే 2 చెప్పుకున్నాం, మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్ గురించి చెప్పుకున్నాము. యాక్ట్లో ఏమున్నాయని చెప్పుకునేటప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం ప్రిపేర్నెస్, రెస్పాన్స్, రికవరీ అని కూడా చెప్పుకున్నాము. ఇక్కడ మీకు అర్థం అవుతుంది ఏంటంటే స్టార్ట్ అయ్యేటప్పుడు మిటిగేషన్. ఈ మిటిగేషన్ అంటే ఏంటంటే తీవ్రత స్థాయిని తగ్గించడం కోసం. ప్రివెన్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. కెపాసిటీ బిల్డింగ్ అని ఇక్కడ మనం కొత్త పదం చూస్తున్నాం, అంటే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకొని తీవ్రత స్థాయిని తగ్గించడం, ఆస్తి నష్టాన్ని తగ్గించడం కోసం చేసే కార్యక్రమాలన్నీ ఇందులో ఉంటాయి. ప్రిపరేషన్ అంటే ప్రీ ఇంపాక్ట్, ముందుగా సంభవించడానికి అవకాశం ఉంది అని తెలిసి కన్ఫర్మ్ అయిన తర్వాతను తీవ్రత స్థాయిని తగ్గించడం, ప్రిపేర్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా
ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేయడం, అలాగే మనం కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెడీ చేసుకోవడం, అది ప్రిపరేషన్. నెక్స్ట్ చూడండి రెస్పాన్స్ అంటే క్విక్ రెస్పాన్స్. అంటే ఏదైతే నష్టం అయితే జరిగిందో, విపత్తు వచ్చి నష్టాన్ని చేకూర్చిందో, ఆ నష్టాన్ని తగ్గించడం కోసం వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎంత తొందరగా రెస్పాండ్ అయితే ఆ నష్ట తీవ్రత స్థాయిని కూడా అంత ఎక్కువగా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎమర్జెన్సీ, రీస్టోరేషన్ అనేవి 2 పార్ట్లు ఉంటాయి మళ్ళీ. అలాగే నెక్స్ట్ రికవరీ. ఈ రికవరీ అంటే దాని అర్థం ఏంటంటే ఇన్సిడెంట్ అనేది జరిగిపోయిన తర్వాతను దాన్ని ఎలా రికవర్ అంటే యథాస్థితికి, పూర్వస్థితికి తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా దీన్నే మనం ఇక్కడ రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఒక సైకిల్ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ ఆ సైకిల్లో ఏవైతే విషయాలు ఉన్నాయో మనం వాటన్నిటిని ఇక్కడ ఒక అంశాల వారీగా చూస్తున్నాం. ఏవైతే మనం ఇప్పుడు చూసిన సైకిల్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక డీటెయిల్గా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. చూడండి, మిటిగేషన్ అంటే ఉపశమనం. మెజర్స్ దట్ ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. అంటే విపత్తుల ప్రభావాన్ని నిరోధించడం లేదా తగ్గించడానికి కావాల్సిన చర్యలన్నింటినీ కూడా మిటిగేషన్ యాక్టివిటీస్ అని అంటాం మనం. అలాగే ప్రిపేర్డ్నెస్ అంటే ప్లానింగ్, ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ యాక్టివిటీస్ ఫర్ థింగ్స్ దట్ కెనాట్ బి మిటిగేటెడ్. అంటే ఎటు వయసులో అయితే మనం ఇంకా దాన్ని తగ్గించలేమనేసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతను ఎదుర్కోవాలంటే దానికి కావాల్సిన ప్రణాళికలు ఏంటి, ట్రైనింగ్ ఏంటి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఏంటి, అవగాహన కల్పించాలి. ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, తుఫాన్లకు సంబంధించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ అని చెప్పేసి వస్తుంది, నేవీ వాళ్ళు వస్తుంటారు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్ మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్మీ వాళ్ళు కూడా వస్తారు. అలా దాన్ని ప్లానింగ్లో చూపిస్తామంటే, అంటే ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకైతే దాని గురించి పూర్తిగా అవగాహన క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రిపేర్డ్నెస్లో వస్తాయన్నమాట. మనకి సంసిద్ధత, తగ్గించలేని విషయాల కోసం ప్రణాళిక, శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు రూపొందించడం. నెక్స్ట్ అలాగే రెస్పాన్స్, ద ఇమీడియట్ ఆఫ్టర్మాత్ ఆఫ్ ఏ డిజాస్టర్. అంటే దాని అర్థం పరిస్థితులు యథావిధిగా లేనప్పుడు, విపత్తు సంభవించిన వెంటనే, అంటే విపత్తు యథావిధిగా లేనప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే డిజాస్టర్ అనేది సంభవించడం జరిగింది, సో యథావిధిగా ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. సో అంటే ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి. అంటే వెంటనే సంభవించిన వెంటనే రెస్పాన్స్ అయితే ఆ తీవ్రత స్థాయిని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో రెస్పాన్స్లో అది ఈ విషయాలన్నిటి కూడా మనం చూస్తాము. నెక్స్ట్ అలాగే రికవరీ అంటే ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కూడా ఉంటుంది. అంటే కొన్నింటిని మనం షార్ట్ టర్మ్లో రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని మాత్రం లాంగ్ టర్మ్ టైం తీసుకుంటుంది. అది మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ హుదూద్ సంబంధించిన సమయంలో ఏవైతే సీషోర్ ప్రాంతాలు ఉన్నాయో, కొట్టుకుపోయిన నివాస ప్రాంతాలని ఈ మధ్యకాలం అంటే ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ వాళ్ళకి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి నివాసాలను ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇది లాంగ్ టైం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొలాప్స్ అయిపోతుంటాయి, దానివల్ల కూడా వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇలా వీటంటే అంటే లాంగ్ టర్మ్. అవి కొన్ని షార్ట్ టర్మ్లో క్లోజ్ అయిపోతుంటాయి. ఇలా షార్ట్ టర్మ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కొట్టుకుపోయి అనుకోండి, షార్ట్ టర్మ్లో వాటిని మనం రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ కొత్తగా రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే సాధారణ సేవలకు అదనంగా పునరుద్ధరణ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు విపత్తు యొక్క దీర్ఘకాలిక పరిణామం. ఇది రికవర్ అనేది ఒక షార్ట్ టర్మ్లో అయిపోయేది కాదు, దీర్ఘకాలికంగా చేసే ఒక ప్రక్రియ. దీన్ని రికవరీలో మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్. ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మనం చెప్పుకున్నామంటే, యాక్చువల్గా ఇది ఒక షార్ట్ క్వశ్చన్ కూడా కాదు, కానీ కెపాసిటీ బిల్డింగ్ అనే పదాన్ని అక్కడ మనం వింటున్నాం కాబట్టి దాని తాలూకా అర్థం మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అబ్టైన్, ఇంప్రూవ్ అండ్ రిటైన్ ద స్కిల్స్, నాలెడ్జ్, tools, equipment and other resources needed to do their jobs. అంటే కెపాసిటీ బిల్డింగ్ అంటే మనం సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం చెప్పుకున్నాం. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే ఏ రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అనే దాన్నే ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ అంటాం మనం. అనగా వ్యక్తులు మరియు సంస్థలు తమ ఉద్యోగులను మరింత సమర్థవంతులుగా చేయడానికి, ఇంకా మనం చెప్పుకున్నాం నేవీ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తుంటామని.
ఇప్పుడు సడన్గా అక్కడ యుద్ధంలో పాల్గొనాల్సిన ఒక సైన్యాన్ని తీసుకొచ్చి ఈ విపత్తులకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తే వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ మనం సప్లై చేయాలి. వాళ్ళకి పూర్తిగా ఆ పరిస్థితులపైన అవగాహన కల్పించాలి. దానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందించాలి, జ్ఞానాన్ని ప్రసాదించాలి, అలాగే సాధనాలు, ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి. ఇలా వీటన్నిటిని వాళ్ళకి సమకూర్చి వాటి తాలూకా వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం వర్క్ని మనం రాబెట్టుకోవడం అనమాట. అదే కెపాసిటీ బిల్డింగ్ అంటే, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. చూడండి, సాధనాలను అన్నీ సమకూర్చి ఇతర వనరులను పొందడం, మెరుగుపరచడం మరియు నిలుపుకోవడం అనే ప్రక్రియ. ఇది వ్యక్తులు మరియు సంస్థలు ఎక్కువ సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతిస్తుంది. అంటే ఏవైతే ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్, అలాగే ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్న మ్యాన్ పవర్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా సక్రమంగా పని చేయాలంటే దాని అంతటిని మనం తీసుకొచ్చి కెపాసిటీ బిల్డింగ్ దాంట్లో పెడతాం అనమాట. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే ఏంటి, ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే ఏంటి, ఎక్విప్మెంట్స్ ఇవ్వడం అయితే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కెపాసిటీ బిల్డింగ్లో వస్తాయి. సో ఇది కొత్త పదంలో మీరు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో దీనిపైన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఈజీగా అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మనం సెపరేట్గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ కెపాసిటీ బిల్డింగ్. అంటే ఇందులో మనం ఇప్పుడు ఏంటంటే తెలుసుకున్నాం, టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఎన్ని రకాలు, మ్యాన్ మేడ్, నేచురల్ డిజాస్టర్స్. దాన్ని మళ్ళీ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అలాగే మ్యాన్ మేడ్ కూడా 3 కేటగిరీ డివైడ్ చేయడం జరిగింది. సింపుల్గా అర్థం అవడం కోసం రెండిట్లో కామన్గా వచ్చే ఏంటని మేము డిస్కస్ చేసాము. అలాగే నెక్స్ట్ మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్, ఉపశమనం మరియు నివారణ, ఈ 2 అంశాలని ఈ క్లాస్లో మనం తెలుసుకున్నాం. సో ఇందులో మీకు ఏంటంటే షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మిటిగేషన్ అంటే ఏంటి, నివారణ చర్యలు ఏంటంటే, ఉపశమనం అంటే ఏంటి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ కూడా ఒకటి రావడానికి అవకాశం ఉంది. సో దీన్ని మీరు నోట్స్ రూపంలో రాసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది కొత్త పదం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి దీని తాలూకా పూర్తి అర్థాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ మరికొంచెం డెప్త్గా వెళ్ళి దీని గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లాగే థ్యాంక్ యూ అనండి. కోవిడ్ ప్రివెన్షన్ టిప్స్ అందరూ ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కూడా. మనమే కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా దీనిపైన అవగాహన పెంపొందించి అందరూ సక్రమంగా ఫాలో అయ్యి ఇంకా తొందరగా కోవిడ్ నుంచి బయటికి రావడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. అందులో మనం కూడా భాగస్వాములు కావాలి. అది దీనిలో ముఖ్యమైన ఉద్దేశం. గో కరోనా గో, గో కరోనా గో. థ్యాంక్ యూ అనండి.